హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ప్రియా కుకింగ్ తెలుగు. ఈరోజు నేను గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను. ఎలా చేయాలో చూసేయండి. ముందుగా వంకాయను తీసుకొని మధ్యలో 4 ఘాట్లుగా పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. అలాగే ముందుగానే పల్లీలను వేయించుకొని పెట్టుకున్నాను పక్కకు. స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న వంకాయలను తీసుకుని పెనంలో వేసుకోవాలి. అన్ని వంకాయలను వేసుకొని 10 నిమిషాల పాటు ఆయిల్లో ఉడకనివ్వాలి. మీరు ఒక్కసారి నేను చేసే విధానాన్ని చూసి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ ఎప్పుడు గుత్తి వంకాయ చేయాలనుకున్నా ఇదే స్టైల్లోనే చేస్తారు మీరు కూడా. వంకాయ కూర ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలేసుకుంటూ తింటారు. ఈ స్టైల్లో ట్రై చేయండి మీరు కూడా. వంకాయలు మగ్గిపోయేలోపు మనం ముందుగా మసాలాను తయారు చేసుకుందాం. 2 టమాటాలని, ఒక ఆనియన్ని, 2-3 పచ్చికాయలను తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకున్నాను. మిక్సీ గిన్నె తీసుకొని వేయించుకున్న పల్లీలను వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత దానిని ముందుగా వేయించుకున్న టమాటో, ఆనియన్, పచ్చికాయలను వేసి దానిలోనే తగినంత ఉప్పు, మనకు తగినంత కారాన్ని కూడా వేసి కొంచెం చింతపండును కూడా వేసి మొత్తం మెత్తగా పేస్ట్ లాగా చేసి పక్కకు పెట్టుకోవాలి. ఈ విధంగా వంకాయలన్నీ మెత్తపడ్డ తర్వాత అన్నీ పక్కకు తీసి ఒక ప్లేట్లో వేసి పెట్టుకోవాలి. అదే కడాయిలో కొంచెం జీలకర్రను వేసుకోవాలి. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత దానిలోనే కొంచెం కరివేపాకును కూడా తీసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్, టమాటో పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని మొత్తం మంచిగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దీనిలోనే కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. వేసుకుని మరొకసారి మంచిగా కలుపుకోవాలి. అల్లం పచ్చివాసన అంతా పోయి సైడ్లో మొత్తం ఆయిల్ వదులుతుంది. దానిలోనే కొంచెం పసుపు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత మనకు గ్రేవీకి తగినంత వాటర్ని పోసుకోవాలి. నేను గ్రేవీకి తగినంత నీళ్ళను వేసుకుంటున్నాను. నీళ్ళను వేసుకుని కొంచెం ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకొని అది ఒక్కసారి ఇట్లా కలుపుకున్న తర్వాత ఆ గ్రేవీ కొంచెం దగ్గరికి పడ్డ తర్వాత ముందుగా నూనెలో ఫ్రై చేసుకున్న వంకాయలను తీసుకుని ఈ గ్రేవీలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోండి. ఈ మసాలా మొత్తం మంచిగా వంకాయలకు పట్టేంత వరకు ఒక 5 మినిట్స్ వరకు మంచిగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత మనం దించే ముందు కొంచెం కొత్తిమీరను తీసుకొని వేసుకోండి. మీరు కొత్తిమీరని లాస్ట్లో వేసేదానికన్నా ఇంకొంచెం సేపు అయితే దించేస్తాం అనే ముందు కొత్తిమీర వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. లాస్ట్లో వేసేదానికన్నా ఇలా వేసి చూడండి, మీకే తెలుస్తుంది. టేస్ట్ మరింతగా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇలా ఒక్కసారి గ్రేవీ మొత్తం మంచిగా కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఉడకబెట్టుకోండి. ఇలా కర్రీలో నుంచి ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు పెట్టుకోవాలి. లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసి ఒకసారి కలుపుకొని మంచిగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడకబెట్టుకోండి. ఇలా గ్రేవీ మొత్తం దగ్గరికి అయిన తర్వాత
స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, వేడి వేడి గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి కర్రీ ఎంత సూపర్గా వచ్చిందో. చూస్తుంటేనే నోరూరుతుంది, తినాలనిపిస్తుంది. మీరు కూడా వెంటనే వెళ్ళి ఈ గుత్తి వంకాయను చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.